ప్రకాష్ రాజ్. నటుడు ప్రకాష్ రాజ్ మనందరికీ తెలుసు. ఆయన ఎంత మాట్లాడతాడో, ఎంత నటన చేస్తాడో, అంతకన్నా బయట గూడా అంటే నిజ జీవితంలో కూడా ఆయన బాగా యాక్టింగ్ చేస్తాడని మనందరికీ తెలుసు. ముఖ్యంగా సమాజాన్నేదో ఉద్ధరించేస్తాను అని చెప్పినట్టుగా. అంటే ఏదో అంటారు గదా! చేసేది శివ పూజ, దూరేది దొమ్మర గుడిసె అన్నట్టుగా ఈయన మాట్లాడే మాటలకి, చేసేటువంటి పనులకి ఎటువంటి సంబంధం ఉండదు. అయితే రీసెంట్‌గా బెట్టింగ్ యాప్‌లకి సంబంధించినటువంటి ఇష్యూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాదు చాలా చోట్ల కూడా ఇది చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా కావచ్చు, బెట్టింగ్ యాప్‌ల ద్వారా కావచ్చు, ఆన్‌లైన్ అంటే లోన్ యాప్స్ ద్వారా కావచ్చు. ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి వాటిల్ని అలవాటు చేసేసి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని, యాక్టర్స్‌ని అందరిని దాంట్లో ఇంక్లూడ్ చేసి జనాల దగ్గర డబ్బులు కొన్ని లక్షల కోట్లు కొట్టేయాలనే ప్లాన్స్ ఈ సంబంధించినటువంటి వ్యక్తులందరూ చేస్తున్నారు. దీంట్లో ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ నుంచి శ్యామల గారు, అనేక మంది టాలీవుడ్‌కి సంబంధించిన వాళ్ళు, బయట సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇంకా చాలామంది దీంట్లో ఇంక్లూడ్ అయ్యారు. దీని మీద సజ్జనార్ గారు చాలా తీవ్ర స్థాయిలో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించడం, చాలా మంచి రెస్పాన్స్ రావటం, వాళ్ళ మీద కేసులయ్యి ఏర్పాటు చేయటం కూడా లోపలికి వెయ్యాలనే లేదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనే యోచనలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా బలంగా పనిచేస్తున్నాయి. అయితే ఇదే పరిస్థితిలో ఇప్పుడు ప్రకాష్ రాజ్ నటుడు నిజ జీవితంలో తెర మీద కూడా నటిస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమ్స్‌ని, రమ్మీ గేమ్స్ కావచ్చు, ఇంకోటి గేమ్స్ కావచ్చు, వీటిల్ని ప్రమోట్ చేసుకుంటూ ఎంతోమంది ఉసురు పోసుకుని, వాళ్ళ జీవితాలని నాశనం చేసుకొని, ఎంతోమంది సూసైడ్ దాకా వెళ్ళినటువంటి పరిస్థితి ఈ ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా. సో, అలాంటి ఈ గేమ్స్‌ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి మన నిజ జీవిత నటుడు, తెర మీద నటించినటువంటి ప్రకాష్ రాజ్. అంటే ఇంతైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. సమాజానికి ఏదో ఉద్ధరించేస్తున్నాను అని చెప్పేటువంటి ఈ సో కాల్డ్ ప్రకాష్ రాజ్ గారు లాంటి వ్యక్తి మరి ఎందుకని సమాజంలో చెడు దోవలోకి వెళ్ళాలి, ప్రజలందరూ కూడా ఈయన చెప్పిన మాటలు వినేవాళ్ళైతే మరి వెళ్తారు కదా! ఈయన చెప్పినటువంటి ఆన్‌లైన్ గేమ్స్‌కి అలవాటు పడి ఎంతోమంది వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ ఆస్తుల్ని, పెళ్ళాం పిల్లల్ని అందరినీ కూడా రోడ్డు మీద పాడేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా! మరి ప్రకాష్ రాజ్ ఎందుకని ఆన్‌లైన్ గేమ్స్ ప్రోత్సహిస్తున్నారు? ఆయన నిజంగానే సమాజానికి ఏదో ఒక సేవ చేసే వ్యక్తే అయితే గనక, అలాంటి ఆలోచనే ఉంటే గనక, ఇలాంటి ఆన్‌లైన్ గేమ్స్ నిజంగానే బెట్టింగ్ యాప్స్‌ని లేదంటే ఈ ఆన్‌లైన్ గేమ్స్ రమ్మీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పేకాట ఆడేటువంటి గేమ్స్‌ని ఎందుకని ప్రోత్సహిస్తున్నారు? ఎవరి జీవితాలు నాశనం చేసి తద్వారా దాని నుంచి వచ్చే డబ్బుని ప్రకాష్ రాజ్ పొందాలని కోరుకుంటున్నాడు. దాని ద్వారా జల్సాలు చేసి తన కుటుంబాన్ని అంటే 3 పూట్ల తను తినటం కోసం ఇంకొకళ్ళని పస్తులుంచి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనుకోవటమేనా సమాజ సేవ ప్రకాష్ రాజ్ గారని చాలామంది ఆన్‌లైన్‌లో అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? చాలామంది హీరోలున్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. కాకపోతే వాళ్ళ హీరోగానో లేదంటే వాళ్ళ సినిమాల్లోనో వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. రానా గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. వాళ్ళు సమాజం గురించి ఈయన మాట్లాడినట్టుగా శుద్ధపూస ప్రవచనాలు చెప్పినట్టుగా ఎవరు చెప్పరు. జస్ట్ ఆస్కింగ్ అంట. జస్ట్ ఆస్కింగ్. మరి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారికి మరి ఈ ఈ ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే ఆన్‌లైన్ గేమ్స్ యాప్స్ కావచ్చు, ఈటిల్ని ప్రోత్సహించేటప్పుడు ఈయన్నేమనాలి? ఎంతమంది జీవితాలను నాశనం చేసేస్తుంటారు ఇప్పటికే ప్రకాష్ రాజ్ గారు ఆయన చేసినటువంటి యాడ్‌ల వల్ల. ఆయనకి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులొచ్చుండొచ్చు గాక. దాన్ని తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండొచ్చు గాక. కానీ ఎంతమంది జీవితాలని, ఎంతమంది ప్రాణాలని ఆయన పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఆయనకు అవసరం లేదా? ఇదేనా ఆయన సమాజ సేవ? ఇదేనా ఆయన జస్ట్ ఆస్కింగ్? సో, ఈయన్ని కూడా అరెస్ట్ చేయాలని చాలా ఉధృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇతని మీద కూడా కేసులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి అనేక మంది సోషల్ మీడియా వేదికగా చాలా తీవ్రమైనటువంటి చర్చకు లేవనెత్తుతున్నారు. మరి ప్రకాష్ రాజ్ గారు దీనికి స్పందిస్తారా? ఈ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారికి, ఈ నీతివంతుడైనటువంటి ప్రకాష్ రాజ్ గారికి మరి ఇలాంటివి వర్తించవా? సమాజం అంటే ఈ ఆన్‌లైన్ గేమ్స్‌తోనో లేదంటే చిన్నా చితక కుటుంబాలన్నిటిని కూడా నాశనం చేయటమేనా ఈయన సమాజ సేవ అని చెప్పి చూడాలి. మరి చూద్దాం ప్రకాష్ రాజ్ గారి మీద కూడా యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరా? ఇది పెద్ద సవాలుగానే అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మారినటువంటి పరిస్థితి. శ్యామల గారినో లేదంటే ఇంకొకళ్ళనో, టేస్టీ తేజానో లేదంటే ఇంకొకళ్ళనో అరెస్ట్ చేయడం కాదు. ఇలాంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తేనే రేపొద్దున్న ఎంత పెద్ద వ్యక్తికి కూడా అరెస్ట్ అవుతుంది. సో, మనం కూడా ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహించొద్దు.
అలాంటి ఎదుటి అంటే మన కడుపు నిండడం కోసం ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయకూడదు అనేది ఈ 'ప్రకాష్ రాజ్' గారు లాంటి వ్యక్తుల నుంచే స్టార్ట్ అవ్వాలని